ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. కలలో శ్వేతనాగు కనిపిస్తే ఏం జరుగుతుంది? పాములు కల్లో కనిపించవచ్చా అని అడుగుతున్నారు. సహసిద్ధంగా కలత నిద్ర, కలల నిద్ర ఏమిటిదంతా అని ఫ్రాయిడ్ అని గొప్ప శాస్త్రవేత్త కలల మీద అద్వితీయమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. దాంట్లో రాసినట్టుగా కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి విశేషాంశాలు కూడాను జరుగుతూనే ఉంటాయి. సహజంగా కలలో శ్వేతనాగు కనిపిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అంశస్వరూపం కాబట్టి మనకి అదృష్టం పట్టబోతోంది అని అర్థం. శ్వేతనాగు కనిపించడమే జన్మ సుకృత పుణ్యం. అసలు మనం ఎక్కడైనా శ్వేతనాగం చూసినా కూడాను అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. నిజంగా మామూలు పాములు చాలా చూస్తుంటాం, కానీ శ్వేతనాగు మాత్రం ఎవరికి కనిపించదు అంటారు. అటువంటి శ్వేతనాగు కల్లో కనిపిస్తే ఇంకా తప్పనిసరిగా అదృష్టం వరించబోతోంది అని చెప్పేసి మనం అనుకోవాలి. అంతేకాకుండా శివుడు అభిషేక ప్రియుడే కాదు, ఆయన నాగాభరణుడు కదా. నాగేంద్ర హారాయ నమశివాయ అంటూ మనం శ్లోకాన్ని కూడా చదువుతూనే ఉన్నాం. అందుచేత నాగాభరణుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు ఎల్లవేళలా కలుగుతోంది అని చెప్పేసి భావించాలి. కలల్లో గనక కొండ ఎక్కినట్టు కల వస్తే మనం పురోభివృద్ధికి నాంది పలుకుతున్నామని, కల్లో గనక ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే మీ జీవితం త్వరలో చాలా అద్భుతంగా మారనుంది అని చెప్పేసి శాస్త్రం. కలలో గనక అశుద్ధం కనిపిస్తే ఆ రోజు నీకు తప్పకుండా తరగని సంపద రాబోతోంది అని చెప్పేసి శాస్త్రవచనం. అలాగే కొండపై నుంచి కిందకి పడిపోయినట్టుగాను, అలాగే నిచ్చెన ఎక్కుతూ జారినట్టుగాను కలలు వస్తే అవి అశుభకరంగా చెప్పడం జరుగుతుంది. కలలో దేవతా విగ్రహాలు కనిపిస్తే శుభకరమైన ప్రభావానికి నాంది పలుకుతాయి. దేవాలయాన్ని దర్శించినట్లు, ఆ దేవాలయంలో ప్రదక్షిణ చేస్తున్నట్టు, అక్కడి నుంచి వచ్చి ఇంటికి చక్కగా స్వామిని తలుచుకున్నట్టు కలలు వస్తే అద్వితీయమైన పుణ్యక్షేత్ర సందర్శనం జరగబోతోంది అని అర్థం. ఇవన్నీ కలలు అనేటువంటిది ఒక విచిత్రమైన వ్యవస్థకు నాంది పలుకుతోంది. ఆత్మ యొక్క ప్రభావ తత్వమే కలలు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. కొంతమంది తమ శరీరాన్ని వదిలేసి తనకున్నటువంటి ఆత్మ పరిజ్ఞానంతో అనేక లోకాలని కూడా సందర్శించి వస్తూ ఉంటారు. యోగులు, సిద్ధులు వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ ప్రాంగణం అంతా కూడా బోసిపోతూ ఉంటుంది. వాళ్ళు తలుపేసి నన్నెవరు కదిలించొద్దు, వారం దాకా రాను అని చెప్పేసి వెళ్తారు ముందరగానే. మళ్ళీ తిరిగి వచ్చేసేపటికి కళకళలాడుతుంటుంది ఆ ప్రాంగణం అంతా. అంటే ఏంటి? ఈ శరీరం అశాశ్వతమైంది, అయినా ఆత్మ అనేది శాశ్వతవంతమైనది. ఈ ఆత్మ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకొని నడిచే వాళ్ళకి చక్కటి కళల్లో కూడాను అనేక విశేషాంశాలు చోటు చేసుకుంటాయి సుమా అని మనకు శాస్త్రంలో చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు.